హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఆనియన్ ఫ్రై చూద్దామా? ఇదిగోండి, ఇంట్లో ఏం లేవు, ఉత్త ఉల్లిగడ్డలతో ఎన్ని మిరాకిల్స్ చేయొచ్చో తెలుసా? అసలు ఇది ఒకసారి పైగా ఇది నిల్వ ఉంటుంది, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ ఉంటుంది. మీరు ఇంకా రెచ్చిపోవటమే సీరియస్లీ. అని చేయటానికి కూడా ఒక 10 to 12 minutes పడుతుంది టైం, అంతే. చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కొద్దిగా ఆయిల్. సో స్టవ్ అంటించాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, తర్వాత తీసేద్దాం. ఆయిల్ తీసేయచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ని కాగనిద్దాం. ఇదిగోండి, ఉల్లిపాయలు మీడియం సైజు, అంటే చిన్నవి, ఈ సైజు, ఒక చిన్న జామకాయ సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇట్లా పొడుగ్గా కట్ చేశాను. చిన్నయే తీసుకోండి, వీలైతే ఇంకా చిన్నవి షాలట్స్ అని దొరుకుతాయి చూసారా, అవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ ఎప్పుడు కాగక ముందే వేయాలంట. ఇవాళే చూశాను నేను, ఎవరో ఒక ఆయన చెప్తున్నారు. ఓకే ఓకే అనుకున్నాను నేను. నాకేదో వంటొచ్చు, తొక్క తోలు అనుకోనండి అస్సలు. నాకేం రాదు, మీరు చెప్పినవి అన్నీ నేర్చుకోవాలన్నట్టే ఉంటుంది. ఇదిగోండి, నేను వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకున్నా అందుకే. సో దట్ ఏంటంటే స్టవ్ కొంచెం హైలో పెడితే మస అంటుతుంది. ఇది నల్లగా అవుతుంది ఇవాళ. స్టవ్ కొంచెం హైలో పెడితే ఇదిగోండి ఇట్లాగా బేస్ మీద అన్ని ఉల్లిపాయలు కూడా ఇట్లా ఆనుకొని ఉండాలి. అప్పుడు మనకు తొందరగా అవుతుంది. 4 minutes అయిందండి. మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేస్తున్నాయి. ఇది కొంచెం మసి వస్తుంది అందుకని. ఇదిగోండి 4 minutesకి ఈ కలర్ వచ్చింది. ఈ టైంలో మిగతా వేసుకుందాం. ఇదిగోండి వెల్లుల్లి, ఇది వెల్లుల్లి ఒలిచి సన్నగా తరిగింది, ఇట్లా పొడుగ్గా ఇలానే తరగండి. అంటే ఏది వెల్లుల్లి ఏది ఆనియన్ ఇప్పుడు మీకు తెలియదు. ఇప్పుడు ఈ 2 ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా మిరియాల పొడి వేసేస్తున్నాను చూడండి, ఒక 1/2 teaspoon మిరియాల పొడి. కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేగాలి. ఏదన్నా ఆయిల్లో అలా అలా వేగాలి. అండ్ ఉప్పు, ఇప్పుడు ఇవన్నీ వేగటానికి ఉప్పు ఒక 1 teaspoon పడుతుంది, వేసేస్తున్నా. ఉల్లిపాయలతో కూర మరియు మ్యాట్ శైలజ, ఉల్లిపాయ పాలు పోసి వండుతాం, గుర్తుందా? చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, పెసరపప్పు, పచ్చి కొబ్బరి, ఇంకా బాగుంటుంది. ఉత్త ఉల్లిపాయలు షాలాడ్స్, చిన్న చిన్న ఉల్లిపాయల పులుసు, మెంతి కూర పులుసు, ఉల్లిపాయ మెంతి పులుసు, అది బాగుంటుంది. చాలా చేయొచ్చండి. ఉల్లిపాయ పచ్చడి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఉల్లిపాయ ఫ్రై. ఫ్రై అంటే మామూలు ఫ్రై కాదు, చెప్పాను కదా, 1 month మినిమం నిలవ ఉండే ఫ్రై, మ్యాక్సిమం 3 months. మీరు ఫ్రై చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అది వేగుతుంటే ఇదిగోండి ఎండు మిరపకాయలు, ఇవి కూడా అంతే సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసా. మీరు కారం వేసుకోకముందు ఆయిల్ తీసేసుకోవచ్చు. ఇట్లా సైడ్ కానీ ఇట్లా అంటే ఆయిల్ వస్తుంది. నేను ఇది తీసేస్తాయి ఆయిల్. ఇప్పుడు మనకి ఆయిల్ ఇది చాలు. ఆయిల్ అసలు వేస్ట్ కాదు, మనకి అన్నం కలుపుకోవడానికి ఆయిల్ కావాలి. కదుపుతూ ఉండండి. ఎంత సిమ్లో పెట్టినా కానీ మాడేది మాడుతుంటుంది. ఆ మాడటం కూడా ఒక్కొక్కసారి టేస్ట్ ఉంటుంది. సిమ్, కంప్లీట్ సిమ్. ఇప్పుడు నేను కొంచెం 1 teaspoon కారం వేస్తున్నాను. ఆల్రెడీ మనకి ఎండుమిర్చి కారం, పచ్చిమిర్చి కారం ఉంది, అయినా కారం వేస్తున్నాను. కొద్దిగా ఒక 1/2 teaspoon పసుపు వేస్తున్నాను. 1 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon జీలకర్ర పొడి, అండ్ దెన్ కొత్తిమీర వేయించండి. కొత్తిమీర కూడా, ఎందుకంటే నిలవ ఉండాలనుకున్నాం కదా. ఇప్పటికిప్పుడు కాకుండా నిజంగా మీరు సీసాలో పెట్టేటట్టయితే కానీ కొత్తిమీర వేయకుండా ఉండటం కూడా బెటర్. కట్టేద్దామా? అయిపోయింది. అదిరిపోయే ఉల్లిపాయ వేపుడు రెడీ. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఉంది, వెల్లుల్లి ఉంది, అల్లం అవసరం లేదు, పెద్దగా ఆయిల్ లేదు. ఈ ఆయిలే సరిపోతుంది మనకి కలుపుకోవటానికి కూడా. దట్స్ ఆల్. ఇది ఎంత అన్నంలో కలుస్తుందో తెలుసా? ఇదిగోండి మనం తీసి పక్కకు పెట్టిన ఆయిల్ ఇది. చాలా చాలా యమ్మీగా ఉంటుంది ఇది. కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోండి. వేడి అన్నం, వేడి కూర, ఎంత టేస్టీగా ఉంటుంది. ఉప్పు అస్సలు పట్టదు. ఉప్పు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఎలాగో చూస్తున్నా కదా. ఒక ఆమ్లెట్ వేసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్ పెట్టుకోవచ్చు, అప్పడాలు వడియాలు వేసుకోవచ్చు దీనిలో నంచుకోవటానికి. ఏది లేకపోయినా కానీ ఈ ఉల్లిపాయలు, ఈ ఎండుమిర్చి కరకర ఇవే బాగుంటాయి. కరకర అంటుంది, వినిపిస్తుందా? అమేజింగ్. ఇంకొక నెక్స్ట్ రెసిపీ చెప్పిన. ముందు మీరు ఆనియన్స్ కూడా వేయించడానికి ముందు, లేకపోతే పక్కన వేరే పెంక మీద ఎగ్స్ ఫ్రై చేసేసుకొని ఫైనల్గా దీంట్లో కలిపితే కూడా ఇది చాలా బాగుంటుంది కర్రీ. నా ఎక్స్పీరియన్స్కి తట్టింది.
చేస్తా అది కూడా కోడిగుడ్డు కారం అని చేస్తా. ఉల్లిగడ్డ ఇప్పుడు ఎట్లయితే కరకర అంటుందో 10 రోజుల తర్వాత కూడా అలాగే కరకర అంటుంది. సో మీరు కావాలంటే లైట్గా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ కూడా నంచుకోవచ్చు, అవసరం లేదు నిమ్మకాయ పిండుకోండి. కారం నాకైతే సరిపోలే, ఇంకా వేసుకోవచ్చు. ఉండేనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. స్టవ్ కొంచెం హైలో పెడితే మస అంటుతుంది కాదండి, ఇది నల్లగా అవుతుంది ఇవాళ. మీడియం కలర్లో ఉన్నవాడిని ఇలా నీచంగా నీకు ఇలా తయారు చేసావు కదరా. ఇంకా చింటూ నమ్ముకోవటం కాదు కానీ నిన్న పంపించాలి. బర్నరు పెద్దగా అయిపోయింది, నేనే వేయించాను. చింటూ అక్కడి నుంచి ఫోన్ కూడా చేశాడు, మేడం మస్తు వస్తుందంట అంటే ఏం కాదు చెప్పి అని చెప్పిన. ఏడ్చావులే విరిచొచ్చినాడా.